హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు త్వరగా లేచాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు కూడా వెళ్ళట్లేదు. నేను ఈరోజు సెకండ్ సండే కదా, హాస్టల్కి వెళ్తున్నాను నేను. అందుకే పొద్దున్నే లేచాను ఫ్రెండ్స్. వాళ్ళ కోసం అయితే బగారన్నం అలాగే సాంబారు తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా చిన్న పాప పుట్టినరోజు. పచ్చిరొయ్యలు తీసుకొని ఫ్రై చేశాను ఫ్రెండ్స్ మా పిల్లల కోసం. అలాగే ఒక పక్క అయితే బగారన్నం వండుతున్నాను. బియ్యం మీద సాంబార్ వచ్చేసాను ఫ్రెండ్స్. సాంబార్ అలాగే బగారన్నం ఒక పక్క వేసరి వచ్చింది ఫ్రెండ్స్. బియ్యం కూడా వేసాను. పుట్టినరోజు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కేక్ అయితే కోసుకోగానే స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టింది పాప ఈరోజు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంటికాడైతే నలుగురు చేతులు కడిగిచ్చేదాన్ని. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను ఇంటికాడైతే. ఇప్పుడు హాస్టల్ వేసి 2 సంవత్సరాలు కదా ఫ్రెండ్స్, కుదరదు కదా. అందుకే వాళ్ళ కోసం బగారన్నం సాంబారు అలాగే పచ్చిరొయ్యల ఫ్రై చేసుకొని వెళ్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్కి అయినా చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టదు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము కేక్ అయితే కోసుకోం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం. బగారన్నం అయితే అయింది ఫ్రెండ్స్. అలాగే చదువుతున్నాను పిల్లల కోసం. అలాగే చదువుకొని బస్ స్టాండ్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా హాస్టల్కి వెళ్దామనేసి బస్ కోసం చూస్తున్నాను. బస్ ఎక్కాను, లగేజ్ తీసుకొని హాస్టల్ కాడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే హాస్టల్ కాడికి వెళ్ళాకైతే మీకు చూస్తాను ఫ్రెండ్స్. అక్కడ హాస్టల్ కాడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆటోలో 15 మంది అయితే ఆటో తీసుకొచ్చి నేను అప్పటికి లేట్ అయింది ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి ఇంకా మా మరదలు అయితే వచ్చని చెప్పింది. ఇంకా కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. అప్పటికి 2 అయింది నేను వచ్చేసరికి. మా మరదలు అయితే వచ్చింది నాకంటే ముందే. ఇంకా లోనకైతే వెళ్తున్నాను. చూడ ఎంతమంది వచ్చారో. సెకండ్ సండే కదా ఫ్రెండ్స్, చాలామంది వస్తారు. అందరూ అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. కింద సాప్ వేసుకొని అందరం కలిసి కూర్చున్నాం మేము. మా చిన్నపిల్ల పుట్టినరోజు ఈరోజు. ఇంకా కేక్ అయితే కోయాం ఫ్రెండ్స్. మేము ప్రతి సంవత్సరం 4 చేతులు కడిగిస్తాం ఇంటికాడైతే. ఇంకా ఇక్కడ హాస్టల్ కదా ఫ్రెండ్స్, హాస్టల్ కూడా కేక్ కోయాం. ఒక చాక్లెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాను. వాళ్ళ క్లాస్ మట్టికి పంచుతామని చెప్పింది మా చిన్న పాప. అందుకే బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను. అందరికి పంచుకుంటలేమ్మ తర్వాత అని చెప్పింది. ఇంకా అందరం కలిసి కూర్చొని అన్నం తిని ఇంకా నేనైతే బయలుదేరాను ఫ్రెండ్స్. అప్పటికే పొద్దుపోయింది ఫ్రెండ్స్ ఇంటికి బయలుదేరే వరకే. అంతే ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.